హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు చాలా అంటే చాలా లేట్గా స్టార్ట్ చేస్తున్నాను అనమాట వ్లాగ్. టైం అయితే 10:30 అవుతుంది. ఇప్పుడెప్పుడు దాన్ని అయితే పడుకోబెట్టాను. నిద్రపోతుంది అనమాట. కిచెన్ చూసారు ఎలా ఉందో, ఎక్కడ పడేసి ఉన్నాయి. ఈరోజు అయితే ఏంటి అసలు చాలా అంటే చాలా నీరసంగా ఉంది. నిన్నటి నుంచి అలా ఉంది, కానీ ఇంక ఈరోజు మరీ ఎక్కువ ఉందన్నమాట. అసలు నా వల్ల కావట్లేదు, నీరసంగా ఉందన్నమాట. ఇట్లా లెగడం కూడా ఈరోజు 8 అయిపోయింది లేచేసరికి. లేచి గబగబా కాస్త కొంచెం అన్నం వండాను. నిన్నటిది కొంచెం గారెల పిండి ఉంటే 4 గారెలు అయినాయి, అవి వేసానమాట. తినేసి వెళ్ళాడు. ఇప్పుడు వంట చేయాలి, అన్నానికి వస్తారు మధ్యాహ్నం. బెండకాయలు ఉన్నాయి, కాకరకాయలు ఉన్నాయి. కర్రీ అయితే చేసేయాలి ఏదో ఒకటి. తొందరగా మళ్ళీ లేచిందంటే చేయలేదన్నమాట. ఇదండి, పడుకోబెట్టాను ఇక్కడ ఉండదాన్ని. నిన్న నైట్ అసలు వీడియోనే తీయలేదు. నిన్న మార్నింగ్ అసలు వంట ఏం చేయలేదు. నిన్న పొద్దున గారెలు తిన్నాం కదా. అయ్యో అరే, నిన్న పొద్దున గారెలు తిన్నాం కదా, ఇంకంతే. ఇంక తర్వాత వంట చేయలేదు అసలు. అలాగే ఏదో ఒక డిస్కషన్ అనమాట నిన్నల్లా. దానికే సగం తలకాయ నొప్పి నాకు. ఆ చికెన్ అయితే రాత్రి వండాను, అది ఉందన్నమాట. కొంచెం పొద్దున అదే వేసుకుని తినేసి వెళ్ళాడు. ఇప్పుడు కూడా అదే ఉంది కొంచెం. ఇంక జస్ట్ బెండకాయలు ఫ్రై పెట్టేస్తే. హాయ్ చెప్పు కన్నమ్మా, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. మరి అట్లా ఆడవచ్చు. నా వంట అయితే అయిపోయింది. ఇదిగోండి అన్నం పెట్టాను రైస్ కుక్కర్లో. బెండకాయ ఫ్రై అయితే చేసేసాను. అమ్మో తప్పు చెప్పు కత్తెమ్మ, తప్పు చెప్పు. ఇంతే ఏడ్చిద్దండి. ఇంకా టైం అయితే ఖచ్చితంగా 5 అవుతుందన్నమాట. ఇప్పుడైతే నేను పొద్దున్న మీద కొంచెం పర్వాలేదు ఇప్పుడు. ఓకే, ఇదిగోండి కస్టర్డ్ మిల్క్ అయితే చేస్తున్నాను. అప్పుడెప్పుడో చేశాను, ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను అనమాట చాలా రోజుల తర్వాత. బయట తాగే బాదం పాలు వాటి కంటే ఇది మంచిగా ఈ కస్టర్డ్ పౌడర్ తెచ్చుకొని కస్టర్డ్ మిల్క్ చేసుకుని తాగితే సూపర్ ఉంటుంది అసలు. ఓంట్రే బంగారం, ఇటు చూడు పండమ్మ. వా ఓంటమ్మా, ఏంటి మూతి మీద ఇటు చూద్దామా, పీకేసాలే ఇదనమాట. చూపిస్తాను రండి మీకు కూడా పౌడర్. ఇట్రా రా బంగారు తల్లి, ఇట్రా. ఏడకూడదు అట్లా పెద్ద. ఇదిగోండి ఇదనమాట కస్టర్డ్. ఇది దీన్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ మిల్క్లో మామూలుగా మనకు కావాల్సిన పాలలో బాయిల్ చేసుకొని చేసుకోవడం అనమాట. సూపర్ ఉంటుంది. ఫ్రూట్స్ అవన్నీ వేసుకుంటే ఇంకా మస్తు ఉంటుంది. ప్రస్తుతానికి ఫ్రూట్స్ అయితే ఏం లేవు, అందుకని జస్ట్ ఓకే ఇట్లా. చూపిస్తా, ఓపెన్ చేస్తున్నాను, మీకే చూపిస్తాను. ఇలా ఉంటుంది అనమాట ప్యాకెట్. కట్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు. అసలు దాని ఫ్లేవర్ అయితే మస్తు ఉంటుంది అసలు. వచ్చిన తర్వాత మా హస్బెండ్కి తాగిన తర్వాత మీకు చూపిస్తా, చెప్తాడు తను కూడా ఎట్లుందో అసలు. నాకు తెలిసి బయట బాదం పాలు దీంతోనే చేస్తారనుకుంటున్నా నేను. ఎందుకంటే అసలు అంత ఈజీ కాదనమాట. అసలు అంత బాదం మిల్క్ పెట్టి వాళ్ళు అంత తక్కువ డబ్బులు పెట్టి ఇవ్వడం చాలా కష్టం. ఇదిగోండి, నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఇట్లా మిక్స్ చేయాలన్నమాట బాగా పాలలో వేసి. వాళ్ళ లైట్ ఎల్లోయిష్గా వస్తాయి అన్నమాట కలరు. చూపిస్తాను, ఇదిగోండి
ఇట్లా వస్తాయి అన్నమాట ఎల్లోయిష్గా లైట్గా. నాకు ఒక చేతి దీన్ని పట్టుకొని ఒక చేతి తీయాలంటే వీడియో కష్టంగా ఉంది. ఎవరైనా వీడియో తీసేవాళ్ళంటే మస్తు చూపించను, బాగా చూపిద్దును. చాలేవాయి అలా నాకు పడక. ఒక 4 టేబుల్ స్పూన్స్ పంచదార అయితే వేసుకున్నాం కొంచెం తీగా ఉండడానికి. అదిగో 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 అసలు లాగటానికి చూసింది చూడండి, లాగటానికి చూస్తే మళ్ళీ ఓవర్ యాక్షన్ నాటకాలు అన్నీ. ఏం తెలియదు దానికి, మళ్ళీ కొడతానేమో భయం. నటించింది అనమాట మళ్ళీ. కానీ మా ఒక్క నిమిషం ఆగు, దించారంటే ఏడుపు స్టార్ట్. ఇంకా బుడ్డిదైతే నిద్రపోతుంది ప్రస్తుతానికి. టైం అయితే ఖచ్చితంగా 6 అవుతుంది అనమాట. ఇదిగోండి, నేనైతే ఇప్పుడు నా పని అయితే కానిచ్చేసుకుంటున్నాను. గిన్నెలు అయితే ఉంటే కడిగేసి ఇక్కడ పెట్టేస్తాను అనమాట. చిన్నగా మాట్లాడుతున్నాను ఏందనుకుంటున్నారా, మళ్ళీ వేసిద్ది అనమాట కొంచెం పెద్దగా మాట్లాడితే. ఇదండి పప్పు అయితే కడుగుతున్నాను. ఇడ్లీకి నానబెట్టాను అనమాట పొద్దున. మొత్తం కిచెన్ కూడా నీట్గా చేసేసి కడిగేసేసాను మొత్తం గిన్నెలు. ఇప్పుడు వంట కూడా చేసేస్తాను. తను లేకోకుండా ఉంటే పప్పు కడిగేసి ఇడ్లీ పిండి కలిపినాక చేయాలన్నమాట. అసలు ఈరోజైతే మరీ పరుగు పందాలే ఉంటుంది. అసలు ఈరోజంతా ఇట్లా చిటికేసినట్టు గడిచిపోతుంది అనమాట. ఏందో ఇప్పుడైతే పప్పు తొందరగా కడిగేసి వంట అయితే చేసేద్దాం. బుడ్డదలు వేసే లోపల వాళ్ళ నాన్న కూడా వచ్చేస్తారు. ఇంకా టైం అయిపోయింది ఆల్రెడీ. కూర ఏం చేద్దాం అనేది డిసైడ్ అవ్వలేదు. చెప్తాను మీకు, చూసి కూరగాయలు ఉన్నాయి చూసి చెప్తాను మీకు. ఇదైతే రెడీ అయిపోయింది, తీసుకెళ్ళిద్దాం. వచ్చాడు, ఇదిగో అసలు సూపులు కూడా ఎత్తిరిపోయింది. నా గ్లాస్కి కూడా బొక్క పెట్టాడు ఇక్కడ. తాగిన తర్వాత చెప్తాం ఈ సంగతి. అసలు దేనితో చేసేవి కూడా అర్థం కాదు, అద్భుతంగా ఉంది అసలు. మరి నీకు ఉంది సూపర్. అసలు ఎట్లుంది టేస్ట్ అంటే దేని లెక్క ఉంది? బాదం పాలు లెక్క ఉంది. నేను తెస్తాను అక్క, నీకు నీకు పెడతా. బాదం పాలు, అరటికాయ ఫ్లేవర్ ఎన్ని ఉన్నాయి, మస్తు ఉంది అసలు. లాగా చూసావా? నేనైతే ఇక్కడ కర్రీ అయితే చేస్తున్నాను. టమాటాను ఎగ్ కర్రీ అనమాట. ఇంక ఇదే చేస్తున్నాను ఇప్పటికి. కారం అయితే వేద్దాం కర్రీలో. మస్తు ఉంటుంది, నాకు ఈ కర్రీ అంటే చాలా ఇష్టం. కూర పని కూడా అయిపోతే ఇంక నాకు పని అంతా అయిపోయినట్టే. నేను కూడా వెళ్ళి తింటా, నేను కూడా టేస్ట్ చేయాలి అసలు. అరే రే 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 ఏముందరా బాబు టేస్ట్. ఇంకా అలా స్నాకుతారంట. నేను కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం, నేను కూడా తినలేదు కదా. కొడుకు నువ్వు తింటావా ఫస్ట్? ఇదిగో ఎలా ఉంది కన్నమ్మా? సూపర్ అని చెప్పు. కథ కొడుకు అబ్బు అబ్బు చూడండి కూర్చుంది పెట్టమని. నా గ్లాస్కి బొక్క పెట్టింది ఎవడం? నువ్వేనా? నువ్వేనా? కర్ర ఎక్కడ ఉంది? ఏళ్ళు చూపించు కొడుకు, ఏళ్ళు చూపించు. నా గ్లాసుకి బొక్క పెట్టింది ఎవరు? నువ్వే కదా. అసలు దేంతో చేసా?
చెప్పు, కనిపెట్టు. తిన్నావు కనిపెట్టంట. ఇంట్లో ఉన్నట్టుతో కాకుండా ఇంకేదో తెచ్చావు నువ్వు షాప్లో. ఇంట్లో బాదం ఉంది, జీడిపప్పు ఉంది, ఒక అన్ని డ్రై ఫ్రూట్స్ వేసినావు. పాలు వేసినావా? తిప్పవాకు బుర్రాలాగా క్యూట్గా. నేను క్యూట్గా తిప్పుతామంట బుర్రా. క్యూట్నెస్ తట్టుకోలేక బొగ్గలు కొరికేస్తా. పట్టు మరి. ఇప్పుడే అన్నం కూడా తినేసేసాం. ఇడ్లీ పిండి అయితే మిక్సీకి వేస్తున్నాను అనమాట. అయిపోయింది. అయితే రేపు ఇడ్లీలు అన్నమాట. రవ్వ కూడా మధ్యాహ్నం నానబెట్టేసాను, షాప్ నుంచి తెచ్చుకోవడం వెళ్ళి. రవ్వ కూడా నానబెట్టాలి ముందే? ఏంట్రా? ఓహో, ఇదేంటిది కాతమ్మ? మామ్ పండు, ఇదేంటిది చెప్పు. మామ్ బో. దిగు. నేను ఎప్పుడు కొలతగానే తీసుకుంటాను. గ్లాస్ పప్పు నానబెట్టాను, 3 గ్లాసులు రవ్వ వేసి నానబెట్టేస్తాను. నాకు ఒక 5-6 గంటలు రవ్వ పప్పు ఎంతసేపు నానితే రవ్వ కూడా అంతసేపు నానితే నాకు ఇష్టం. ఇడ్లీలు బాగుంటాయి. లేదంటే రవ్వ రవ్వగా తిన్నట్టుంటుంది. ఎంత ఉడికిచ్చినా కూడా ఇంత ఉడకనట్టు ఉంటుంది అనమాట. అప్పటికప్పుడు రవ్వ అంటే ఏముంది, బియ్యం. అవి కూడా బియ్యం నాన్నట్టే. ఇది కూడా పొంగిద్దా తెల్లారిపటికి? నెక్స్ట్ గిన్నెలు అయితే కడగాలి. గిన్నెలు ఉన్నాయి, ఎక్కువ లేవు. ఇప్పుడు చిన్న ప్లేట్లను మిక్సీ ఇప్పుడే దీని నిండా గిన్నెలు అయితే ఉంటే కాతి అన్నీ అందించింది వాళ్ళ అమ్మకి. గిన్నెలు అన్నీ అందించింది మంచిగా. ఇక్కడ కూర్చొని అందించిద్ది నిజంగానే. ఇప్పుడే అందించి పాప బాగానే ఆడుకుంటుంది. ఏంది వెనక్కి వెళ్తున్నానా? నేనంట అక్కడి నుంచి వస్తుంది ఎత్తుకో అని ఇట్లా వెనక్కి వెళ్తున్నానంట నేను. చెప్పు వెళ్ళి. ఇక్కడ కాదు, అక్కడికి వెళ్ళి చెప్పు. అమ్మతో చెప్పు పో. వెళ్ళు, చెప్పిరా అమ్మకు, చెప్పిరా పో. అంతే, చెప్పకుండా వస్తామంట మేము. ఈజీ, మాకు 3 రోజులు వచ్చేసింది పిండి. ఖచ్చితంగా 3 ప్లేట్లు వేస్తాను, సరిపోతాయి మాకు ఇద్దరికి. మాకు 3 రోజులు వచ్చింది అన్నమాట పిండి. నెక్స్ట్ దోశలు పోస్తాను. నాకు దోశలు ఇష్టం బాగా, ఇడ్లీలు కూడా తింటాను. అంతే, తుడుస్తూ ఉంటాం మేమంతా చేతులతోటే.
ఇప్పుడే మనకి డెలివరీ అయ్యింది ఒక అంటే ఏదేది ఏం లేదు అంట్లుదాం ఇది అంతే. ఎట్లా ఓపెన్ చేయాలి నేను వీడియో తీస్తా, ఓపెన్ చేసి చూపిస్తాను నాకండి. ఎస్ ఇవన్నమాట, ఉండరా నీకే ఇస్తాను. ఇవేంటంటే అంట్లు తోమడానికి మనం మామూలుగా స్టీల్ పీస్ కానీ స్పాంజ్ లాంటిది కానీ వాడతాం కదా, ఆ వంట మన బాత్రూమ్ సీట్లో ఉన్న ఎక్కువ క్రిములు, అదే బాత్రూమ్ సీట్లో కంటే ఎక్కువ క్రిములు దానిలో ఉంటాయంట. మనం తెలియక అవే వాడుతున్నాం ఇన్ని రోజుల నుంచి. ఆగ్రాబాయ్ వీటితో ఏంటంటే క్రిములు ఇందులో నిల్వ ఉండలేవంట. రీయూజబుల్, ఒకసారి తోముకొని ఒకటే. ఎంత ఎంతలే 150 రూపాయలు. ఒకసారి తోమి మళ్ళీ కడిగి పక్కన పెట్టేయచ్చు అంట. దీనిలో క్రిములు ఎక్కువ నిల్వ ఉండలేవంట. ఇదైతే ఏ మెటీరియల్ కూడా అర్థం కావట్లేదు, గట్టిగా ఉంది. చూడు ఒకసారి. మెటీరియల్ ఏం కాదు. అరే జోసఫ్ పోగొట్టి ఫస్ట్. అదే సిల్వర్ది, మామూలు సిల్వర్దే తాళ్ళు. యా ఇవైతే మామూలుగా 150, డెలివరీ ఛార్జెస్ అన్నీ కలిపి 190 రూపాయలు అయింది. ఇగో ఏది ఇది ఏది ఇదిగో ఈ రకంగా ఉంటే అందులో అబ్బబ్బా ఇంకా చెప్పడం దండగా. బాత్రూమ్ సీట్లో కంటే ఎక్కువ ఇందులో ఉంటాయంట, అది గమనించుకోండి ఫస్ట్. ఇప్పుడే పని అంతా అయితే అయిపోయింది, నేను కూడా మంచిగా ఫ్రెష్ అయిపోయాను. నేను పడుకోవడానికి పక్క కూడా వేసేసుకున్నాం అనమాట. హాయ్ బాయ్ ఆడుకుంటుంది. నువ్వు చెప్పరా హాయ్ చెప్పరా, హాయ్ చెప్పు. కత్తమ్మ బాయ్ చెప్పు. గుడిదానికి కూడా మళ్ళీ స్నానం చేయించేటప్పుడు ఈరోజు అయితే ఇలా ఉందనమాట. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో అంతవరకు.